This is Praveen, working as a lecturer in Commerce Department, Sir C.R. Reddy College for Women. Now I am going to the subject Advertising and Media Planning, Unit 3. Now I am going to the topic Body Copy. ఈ బాడీ కాపీ అనేది అడ్వర్టైజ్మెంట్లో ఉండేటటువంటి మెయిన్ టెక్స్ట్. మనం అడ్వర్టైజ్మెంట్లో ఏదైతే మెయిన్ టెక్స్ట్ ఉంటుందో దాన్ని బాడీ కాపీ అని అంటాం. ఈ బాడీ కాపీలో లోగో కానీ, అలాగే హెడ్లైన్స్, అలాగే సబ్ హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా బాడీ కాపీలో ఎవరైతే రీడర్ ఉంటారో అతని యొక్క దృష్టిని బాగా ఆకర్షిస్తాయి. బాడీ కాపీలో ఉండేటటువంటి లోగోస్, హెడ్లైన్స్, సబ్ హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా ఎవరైతే పాఠకుడు అలాగే రీడర్ ఎవరైతే ఉన్నాడో అతని యొక్క దృష్టిని బాగా ఆకర్షిస్తాయన్నమాట ఇవన్నీ కూడా. అలాగే దీంట్లో బాడీ కాపీ అనేది 2 ముఖ్య ప్రయోజనాలను అందిస్తుంది. అవి ఏంటంటే ఎవరైతే రీడర్ ఉన్నారో అతనిలో ఆసక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. బాడీ కాపీలో ఉండేటటువంటి లోగోస్, హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా పాఠకుడిలో ఆసక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. అలాగే రెండవది ఏదైతే బ్రాండ్ నేమ్ కానీ అలాగే ప్రోడక్ట్ను గుర్తుంచుకోవడానికి ఎవరైతే రీడర్ ఉన్నాడో అతను ఎక్కువ కాలం ఆ కంపెనీ యొక్క బ్రాండ్ అలాగే కంపెనీ యొక్క ప్రోడక్ట్ని ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి బాడీ కాపీ అనేది యూజ్ అవుతుంది. అలాగే పవర్ఫుల్ బాడీ కాపీని రాసేటప్పుడు కొన్ని ముఖ్యమైన గైడ్లైన్స్ అనేవి ఉన్నాయి, మార్గదర్శకాలు అనేవి ఉన్నాయి. అవి ఏమేంటంటే ఒక బ్రాండ్ని అమ్మడానికి బాడీ కాపీ అనేది ప్రధానమైనటువంటి కారణం. ఒక బ్రాండ్ని మనం అమ్మాలంటే మన అడ్వర్టైజ్మెంట్లో బాడీ కాపీ అనేది ప్రధానమైనటువంటి కారణం. ఇది ఎవరైతే రీడర్ ఉన్నాడో అతన్ని ప్రేరేపిస్తుంది అన్నమాట. బాడీ కాపీ అనేది ఒక బ్రాండ్ని మనం అమ్మాలంటే అది ఎవరైతే ఆ అడ్వర్టైజ్మెంట్ చదువుతున్నాడో ఆ రీడర్ని ప్రేరేపిస్తుంది బాడీ కాపీ అనేది. అలాగే ఆ ఉత్పత్తి కస్టమర్కు ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి బాడీ కాపీ అనేది తెలియజేస్తుంది. ఒక ప్రోడక్ట్ అనేది కస్టమర్కి ఎలా యూజ్ అవుతుంది అనేది బాడీ కాపీలో క్లియర్గా తెలియజేస్తుంది. అలాగే ఉత్పత్తి గురించి పూర్తి సమాచారాన్ని కూడా బాడీ కాపీలో తెలియజేస్తుంది. ఒక్కొక్కసారి ఈ విక్రయదారుడు ఎవరైతే ఉన్నాడో అతను బాడీ కాపీలో అసంపూర్ణమైనటువంటి వ్యాకరణాన్ని ఉద్దేశపూర్వకంగా ఉపయోగిస్తాడు. అలాంటి వాటిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. బాడీ కాపీలో ఒక్కోసారి అసంపూర్ణమైనటువంటి వ్యాకరణాన్ని ఉద్దేశపూర్వకంగా విక్రయదారుడు యూజ్ చేస్తూ ఉంటాడు. అలాంటి వాటిని మనం ఎవరైతే రీడర్ ఉన్నాడో అతను ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అలాగే ఈ హెడ్లైన్స్ మాదిరిగానే బాడీ కాపీలో వాక్యాలు గౌరవప్రదంగా ఉపయోగిస్తారనమాట. యాక్టివ్ వాయిస్లో ఉపయోగిస్తారు. ఇది ఒక సంస్థ మరియు దాని కస్టమర్ మధ్య వ్యక్తిగత కమ్యూనికేషన్ను బలపరుస్తుంది. ఏదైతే గౌరవప్రదమైన వ్యాకరణం ఏదైతే ఉందో వాక్యాలు ఉన్నాయో అవి కంపెనీకి కస్టమర్కి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండేలాగా బలపరుస్తుంది అన్నమాట. అలాగే బాడీ కాపీలో మెసేజ్ అనేది ఉంటుంది. అది ఒక కార్ మ్యాగజైన్ ఏదైతే ఉందో ఆ కారు మ్యాగజైన్ ఉందనుకోండి, ఆ ఫ్రంట్ కవర్ పేజీలో కారు గురించి చూపిస్తాడు. అంటే వాళ్ళ టార్గెట్ సెగ్మెంట్ ఎవరంటే ఆ కార్స్ ప్రేమికులు ఎవరైతే ఉంటారో, కార్స్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కార్ మ్యాగజైన్ యొక్క టార్గెట్ కస్టమర్స్. వారు ఏం చేస్తారంటే వివరణాత్మకమైనటువంటి సమాచారాన్ని అందించడం ద్వారా ప్రస్తుత మోడల్ దాని పోటీదారుల కంటే ఎలా బాగుంటుంది అనేది రీడర్స్కి తెలియజేస్తుంది. దాంట్లో ఏదైతే వాళ్ళు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారో ఆ ప్రోడక్ట్ అనేది, ఆ కార్ అనేది
వాళ్ళ యొక్క పోటీదారుల కంటే ఎలా బాగుంటుందో అనేటటువంటి విషయాన్ని వాళ్ళ యొక్క రీడర్స్‌కి సందేశం అనేది ఇస్తుందనమాట. ఆ కార్ మ్యాగజైన్ అనేది రీడర్స్‌కి సందేశం అనేది ఇస్తుంది. అలాగే హెడ్లైన్, ఇది ప్రకటన యొక్క శీర్షిక. హెడ్లైన్నే ప్రకటన యొక్క శీర్షిక అని అంటారు. ఇది అట్రాక్టివ్గా ఉండాలి, సొగసైనదిగా ఉండాలన్నమాట. ప్రకటన యొక్క హెడ్లైన్ చూడగానే కస్టమరు అట్రాక్ట్ అయ్యి ఆ వస్తువుని యూజ్ చేసేలాగా ఉండాలి హెడ్లైన్ అనేది. అలాగే ఆ కార్ మ్యాగజైన్ యొక్క బాడీ కాపీలో ఇది కొత్త టెక్నాలజీ గురించి వివరణాత్మకమైనటువంటి సమాచారాన్ని అందిస్తుంది. అలాగే ఆ కార్ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, ఏంటి ఫీచర్స్, అవన్నీ కూడా ఆ మ్యాగజైన్లో క్లియర్గా అందించబడతాయి. అలాగే ఆ టార్గెట్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కార్ మ్యాగజైన్ను రెగ్యులర్గా చదివేవారు, అలాగే ఈ టార్గెట్ కస్టమర్లు కొత్త టెక్నాలజీ లక్షణాలపై ఆసక్తి అనేది కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఈ బాడీ కాపీలో క్లియర్గా తెలియజేయబడతాయి అన్నమాట. హెడ్లైన్స్, ఇది 5 మార్కులకి ఇంపార్టెంట్ క్వశ్చన్. 5 మార్కులకి ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. బాడీ కాపీ అలాగే హెడ్లైన్స్, ఈ 2 ప్రశ్నలు కూడా 5 మార్కులకి అడిగే అవకాశం అనేది ఉంది. ఈ హెడ్లైన్స్ మనం ఏదైతే ఈ అడ్వర్టైజ్మెంట్లో హెడ్లైన్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. దాంట్లో పాయింట్స్ చూద్దాం. గ్రాబ్ అటెన్షన్ స్ట్రైట్ వే, ఈ హెడ్లైన్ అనేది దృష్టిని నేరుగా ఆకర్షించే విధంగా ఉండాలన్నమాట. ఈ హెడ్లైన్ అనేది మొదటి చూపులోనే దృష్టిని బాగా ఆకర్షించాలి. హెడ్లైన్ అనేది బాగా అట్రాక్టివ్గా ఉండాలి. అలాగే అది రాసే విధానం కూడా కస్టమరు ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అలాగే ఈ ప్రకటన ట్యాగ్ లైన్ అనేది ప్రకటన కంటెంట్ గురించి తెలియజేయాలి. హెడ్లైన్ కింద ఏదైతే ట్యాగ్ లైన్ ఉందో అది ప్రకటన మొత్తానికి సంబంధించి కంటెంట్ గురించి తెలియజేయాలన్నమాట. ఒక సంస్థ అనేది, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఒక సంస్థ అనేది తక్కువ ధరకు ఫర్నిచర్ అందిస్తుంటే ప్రకటన యొక్క హెడ్లైన్ అనేది ఏముండాలి, తక్కువ ధరకు మన్నికైన ఫర్నిచర్ అని ఉండాలి. ఈ హెడ్లైను మన్నికైన ఫర్నిచర్తో పాటు తక్కువ ఖర్చుతో కూడిన ఫర్నిచర్ కోసం వెతుకుతున్న ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళని ఆకర్షిస్తుందన్నమాట. మనం ఈ హెడ్లైన్ ఏదైతే పెట్టామో అది వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకర్షించే విధంగా ఉండాలి హెడ్లైన్ ఎప్పుడు కూడా. అలాగే ఈ హెడ్లైన్ ఏంటంటే సెల్ ద ప్రోడక్ట్, ఈ ఉత్పత్తిని అమ్మే విధంగా ఉండాలి. హెడ్లైన్ చూడగానే వినియోగదారుడు ఆకర్షితుడై ఆ వస్తువును కొనే విధంగా ఉండాలన్నమాట. హెడ్లైన్ అనేది తక్షణ ఉత్పత్తి విక్రేతగా ఉండాలి. పూర్తి ప్రకటన చదివే వారి కంటే 5 రెట్లు ఎక్కువగా ఎవరైతే పాఠకులు ఉన్నారో కేవలం శీర్షిక మాత్రమే చదువుతారు. ఇది బాగా వినండి. మనం అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు మెయిన్ హెడ్లైన్ మామూలుగా చూసే వాళ్ళకంటే కూడా 5 రెట్లు ఎక్కువ మంది ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రమే చదువుతారంట. కాబట్టి టైటిల్ అనేది సరిగ్గా పెట్టకపోతే మనం పెట్టిన పెట్టుబడికి ప్రయోజనం అనేది ఉండదు. అడ్వర్టైజ్మెంట్కి లక్షల్లో కోట్లలో ఖర్చు పెడతాం. మనం ఆ టైటిల్ అనేది సరిగ్గా పెట్టకపోతే ఎవరైతే ప్రేక్షకుడు ఉంటాడో అతను సరిగ్గా చూడడు. దానివల్ల మనం పెట్టిన పెట్టుబడికి ప్రయోజనం అనేది ఉండదు. అందువల్ల హెడ్లైన్ అనేది చాలా అట్రాక్టివ్గా, అది తయారు చేసే విధానం కూడా చాలా బాగుంటే ఎక్కువ మంది వీక్షకులు మన వస్తువు గురించి చూస్తారు. అలాగే ప్రకటన అనేది ఎప్పుడు కూడా విజువల్స్తో కూడిన ప్రకటన ఉండాలి. ప్రకటనలో ఎప్పుడు కూడా విజువల్స్ ఉండాలి. ఒక చిత్రం 1000 పదాలను మాట్లాడగలదు. కాబట్టి విజువల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఒక పిక్చర్ అనేది 1000 వర్డ్స్ని మనకి మాట్లాడగలదు అనమాట. 1000 వర్డ్స్ గురించి మనకి చెప్పగలదు ఒక ఫోటో అనేది. అందువల్ల విజువల్స్ అనేవి కంపల్సరీగా అడ్వర్టైజ్మెంట్లో ఉండాలి. అలాగే హెడ్లైన్ లేదా విజువల్స్
పునరావృతం కాకుండా చూసుకోవాలి. రిపీటెడ్గా ఈ హెడ్లైన్స్ అనేవి ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ అదే హెడ్లైన్ అనేది ఉండకూడదు. అలాగే విజువల్స్ కూడా మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. పునరావృతం కాకుండా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా. అలాగే నో ఫాల్స్ ప్రామిసెస్. ప్రకటనలో ఎప్పుడు కూడా తప్పుడు వాగ్దానాలు అనేవి చేయకూడదు. ఏదైతే హెడ్లైన్స్ రూపకల్పనలో అతి తెలివిగా ఉండకూడదు అనమాట. మనం వారాంతాల్లో వీక్లీ మ్యాగజైన్స్ వాటిల్లో స్థానిక వార్తాపత్రికలు ఉంటాయి కదా, వాటిల్లో దాదాపు కొన్ని వందల ప్రకటనలు వస్తాయి. ఒక సాధారణ పాఠకుడు ఎవరైతే ఉన్నాడో వాటిని శీర్షికలన్నీ చదువుతాడు. అతను తప్పుడు శీర్షికకు నిజమైన శీర్షిక మధ్య తేడాలనేవి తెలుసుకోగలుగుతాడు. అందువల్ల ఎప్పుడు కూడా మనం తప్పుడు వాగ్దానాలు అనేవి చేయకూడదు. నో ఫాల్స్ ప్రామిసెస్ అనేవి చేయకూడదు. నిజమైతే అది మన ప్రోడక్ట్ గురించి నిజమైన మాటలే మనం మాట్లాడాలి తప్ప తప్పుడు వాగ్దానాలు ఇచ్చి కస్టమర్స్ని మోసం చేసే విధానంగా మన ప్రకటనలు అనేవి ఉండకూడదు. అలాగే హెడ్లైన్స్ అనేవి బీ పాజిటివ్. ఈ హెడ్లైన్స్ అనేవి సానుకూలంగా ఉండాలన్నమాట. బీ పాజిటివ్గా ఉండాలి. ఈ హెడ్లైన్ ఎప్పుడు కూడా ఎవరైతే రీడర్ ఉన్నారో అతనికి సానుకూల అనుభూతిని ఇవ్వాలన్నమాట. ఇది కొన్నిసార్లు మనసులో గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటాయి, ప్రతికూల అర్థాన్ని ఇస్తూ ఉంటాయి అనమాట. హెడ్లైన్స్ అనేవి ఒక్కోసారి మనసులో గందరగోళాన్ని సృష్టించి ప్రతికూల అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. అలాగే ప్రకటనలో ఎప్పుడు కూడా ఇఫ్ లేదా బట్ వంటి సందేహాస్పద పదాలను వాడకూడదు. ఇఫ్ కానీ బట్ కానీ ఇలాంటి సందేహాస్పద పదాలని ఇక్కడ చూడండి, ఇఫ్ అండ్ బట్ ఇలాంటి సందేహాస్పద పదాలను ఎప్పుడు కూడా ప్రకటనలో చేర్చకూడదు. అలాగే ఈ వాక్యం ఏదైతే ఉందో అది గత కాలానికి పాస్ట్ అలాగే ఫ్యూచరు బదులుగా వర్తమాన కాలంలో ఉండాలి, ప్రజెంట్ టెన్స్లో ఉండాలన్నమాట. ఇప్పుడు కూడా వాక్యం అనేది ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్లో ఉండాలి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు. అంతేగాని పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్లో ఉండకుండా ప్రజెంట్ టెన్స్లోనే వాక్యం అనేది ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.